శనార్థులలో రోజు లెక్కనే ఇయ్యాల కూడా కొత్త కొత్త జబర్దస్త్ ముచ్చట్లు పట్టుకొని వచ్చిన ఇక ముచ్చట్లు ఏందో అరుచుకోద్దాం పారి. కట్టుర్రి అని ఎంత మొత్తుకున్నా పెండింగ్లో ఉన్న చలాన్లు రూపాయి అంటే రూపాయి కూడా కట్టరు. అద్దురా అంటే రాంగ్ రూట్లలో పోతారు, లేకుంటే నెత్తికి చిప్పలు లేకుంటున్నా పోతారు. కానీ అస్సలు చెప్పిన ముచ్చట చెవిన పెట్టుకోరు. అగో అట్ట ముచ్చట వినకుండా పోయి చలాన్లు వేయించుకుంటారు, వేలకు వేలు పెండింగ్లో పెట్టుకుంటారు. అగో అట్ట పెండింగ్లో ఉన్న చలాన్లని వసూలు చేసేందుకు తెలంగాణ సర్కారోళ్ళు ఎటువంటి వివరం చేసిరో చూడుర్రి. ఇష్టం వచ్చినట్టు తిరగొద్దు, రాంగ్ రూట్లల్లో బండ్లు నడపొద్దు, చాలాన్లు పడతాయి, అటెంక కట్టుకోలేక తిప్పల పడాల్సి వస్తుందని ట్రాఫిక్ పోలీసులు ఎంత చెప్పినా చెవున పెట్టరు మనోళ్ళు. అయినా అంతా నా ఇష్టం, నన్ను అడిగేదేవలు నాకు అడ్డం వచ్చేదేవలు అన్నట్టే అడ్డగోలుగా పోతుంటారు రోడ్ల మీద పడి. అటెంక పోలీసు వాళ్ళు వేసిన ఫైన్లు కట్టలేక అట్టనే వేలకు వేలు ముళ్ళ పెట్టుకుంటుంటారు బండ్ల నెంబర్ల మీద. అట్టా ఏండ్ల కమానంకించి పెండింగ్లు ఉన్న చాలాన్లని వసూలు చేసేందుకు తెలంగాణ పోలీసు వాళ్ళు ఆఫర్ల ఈగ్రం పెట్టారు. అట్టా 2 గిల్లల బండ్లోళ్ళు 120 రూపాయలు, 3 గిల్లలు 4 గిల్లల బండ్లోళ్ళు అయితే 140 రూపాయలు, పెద్ద లారీలు అటువంటి బండ్లు అయితే 150 రూపాయలు కడితే చాలని చెప్పారు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లు అటువంటి వాటి మీద ఉన్న పెండింగ్ చాలాన్లల్లా 110 రూపాయలే కట్టమని ఆఫర్లు పెట్టిల్లట సర్కారు వాళ్ళు. పోయినేడు కూడా ఇట్టనే పెండింగ్ చాలాన్ల మీద ఆఫర్లు పెట్టుడుతోని గాలి ఉన్నప్పుడే తూర్పాట పట్టుకోవాలన్నట్టు ఎగబడి ఉన్న కాడికి కట్టుకున్నారు పబ్లిక్. అట్టా పోయినేడు పెట్టిన ఆఫర్ల ఏం తక్కువ 300 కోట్ల దానిక వసూలు చేస్తే ఈ ఏడు కూడా అట్టనే ఇప్పటిదానుకున్న 2 కోట్ల పెండింగ్ చాలాలను వసూలు చేసేందుకు ఇటువంటి ఈగ్రం చేసి కావచ్చు అనుకుంటున్నట ఈ ముచ్చటరికైన పబ్లిక్. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే పోయినేడు కంటే ఈ ఏడు ఇంత ఎక్కువనే పెట్టిలట ఆఫర్లు. ఈ గట్ట పెట్టిన ఆఫర్ల ఈ నెల 26వ తారీఖు కెంచెల్లి జనవరి నెలలో వచ్చేటి 10వ తారీఖు దానిక కట్టుకోవచ్చట పెండింగ్లు ఉన్న చాలాన్ల పైసలు కట్టిన వాళ్ళు కోర్టుకు పోయి లోక్ అదాలత్ల రసీదు తీసుకోవాలన్నట. ఇక ఇదిట్టుంటే పోయినేడు 45 వద్దులు గడువు పెట్టిర్రు, ఈ ఏడు 15 దినాలే ఆఫర్ పెట్టిర్రు. మరి అట్టేమన్నా ఇంకెవరన్నా గట్టనోళ్ళు వెనకోళ్ళు ముందటోళ్ళు ఉంటే అట్టేమన్నా గడువు పెంచుతారో లేదో అటెంక ముచ్చటగాని మరి ఈ ఏడు ఎంత వసూలు చేస్తారో చూడాలి. ఏదన్నా కానీ ఇది కానీ ఎట్టన్నా పైసలు వసూలు చేయాలని భలే ఈగ్రం చేసిర్రు పోండ్రి మొత్తానికైతే. ఇక ఈడ తెలంగాణలో ఓట్లు ఒడిచినాయి, ఏపీలో ఓట్లకు గంట మోగింది. ఇక ఇక్కడికంటే ఎక్కువగానే ప్రచారాలు కూడా నడుస్తున్నాయి, మీటింగులు పెడుతుర్రు ఏపీలో కూడా లీడర్లు. అందులో సైకిల్ పాటోళ్ళు పంక పాటోళ్ళ నడుమ డి అంటే డి అన్నట్టే నడుస్తుంది మాటల యుద్ధం. ఇక యుద్ధాల ముచ్చట ఆటంక మాట్లాడుకుందాం కానీ ముందుగాల వచ్చే ఓట్లల్లా ఎట్టన చేసి గెలవాలని సైకిల్ పార్టీ పెబ్బ చంద్రాల సారు ఎసొంటి యాగాలు చేస్తుండో పాలు చూడుర్రి. ఏపీలో ఓట్ల పంచాది గట్టిగా నడుస్తుందో, అటు పంక పార్టీలకు ఇటు చెయ్యి పార్టీలకు ఇన్నొద్దుల సందవుతున్న పంచాది ఇంకా కొలిక్కి రాలేదు. అప్పుడే ఎలక్షన్లకు గంట మోగింది. ఇంకేముంది, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు మాటల బాణాలు వేసుకుంటున్నారు. అట్టా మాటల బాణాలు వేసుకుడు, పాదయాత్రలు చేసుడు అన్ని చేసేది. కానీ సైకిల్ పార్టీ వాళ్ళకు గడియలు కలిసి వస్తలేవు. అట ఏమన్నా గడియలు కలిసి రావాలని దేవుళ్ళకు పూజలు చేసేటి కార్యం పెట్టుకున్నాడు సైకిల్ పార్టీ పెబ్బ చంద్రాల సారు. చూడు చంద్రాల సారి ఎట్ట యాగాలు చేస్తున్నాడో, ఎట్ట పూజలు చేస్తున్నాడో, ఎటదన్నా ఒక పాలు మంచిగా చూపించే మన వాళ్ళకు. అది చూసిరా, అంగబలం ఉంది అర్ధబలం ఉంది కానీ గాచార బలమే గట్టిగా లేదని ఇగో ఇట్ట అయ్యవార్లను పిలిపించుకొని పూజలు చేయించుకుంటున్నాడు చంద్రాల సారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఏం తక్కువ 40 మంది దానికి అయ్యవార్లను పిలిపించుకొని యాగం చేయించుకుంటున్నాడు, పూజలు చేయించుకుంటున్నాడు చంద్రాల సారు. నిజానికైతే చంద్రాల సారుకు దైవ భక్తి కొంచెం తక్కువనే ఉంటదట. కానీ ఓట్లలో ఎట్ట గెలవాలని ఒక అయ్యవారి కాడికి పోయి జ్యోతిషం చేయించుకుంటే యాగం చేయమని చెప్పినాడట. అందుకనే ఇగో ఇట్లా యాగాలు చేసేది కార్యం ముంగటేసుకున్నాడు. ఇగిట సారు యాగం చేసిండో లేదో ఎమ్మటనే పీకే అదే ప్రశాంత్ కిషోర్ సార్ తోని ములాఖత్ అయ్యిండు. ప్రశాంత్ కిషోర్ సారే వచ్చి నేను ప్రచారం చేస్తా, నిన్ను గెలిపిస్తా అన్నాడట. అంటే ఎంతో కొంత సారు చేసిన యాగానికి ఫలితం వచ్చింది అనుకుంటున్నారట ఇప్పుడు ఏపీలో ఉన్న తెలుగు తమ్ముళ్ళు. ఏమో మరి చూడాలి, చంద్రాల సార్ చేసిన యాగంతో యాపాటి పాయిదుంటది ఏంది అనేది. కానీ మొత్తానికైతే భలే ఈతలు పడుతున్నారు పోటీకి రాజకీయ నాయకులు. సినిమాలల్లా అందరు హీరోలు ఒక లెక్క అయితే యంగ్ రెబల్ స్టార్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ది ఇంకో లెక్క ఉంటుంది. అందరి అభిమానులది ఒక లెక్క ఉంటే ప్రభాస్ అన్న అభిమానులది ఇంకో లెక్క ఉంటుంది. మన డార్లింగ్ ప్రభాస్ సినిమా వచ్చిందంటే చాలు థియేటర్లే చాలవు, అంతమంది ఉంటారు ప్రభాస్ అన్నకు అభిమానులు. అట్టా ఇక ఇప్పుడు విడుదలైన సలార్ సినిమా ముచ్చట్లు ఎట్టెట్టున్నాయో పాలర్చుకొద్దాం పారి.
అభిమాన హీరో సినిమా విడుదలైందంటే ఫ్యాన్స్ రచ్చ చిన్నగా ఉంటదా? ఇక అందుట్లో అందరి హీరోల అభిమానులు వేరు, ఫ్యాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సార్ అభిమానుల తీరు వేరు. మామూలుగా ఉండదు ప్రభాస్ సార్ ఫ్యాన్స్ లెక్క. సలార్ సినిమా రిలీజ్ అయింది కాబట్టి టాకీస్ల ముంగట శిగం ఊగిరు రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరూ. పెద్ద పెద్ద కటౌట్లు కట్టిర్రు, కట్టిన కటౌట్లకు గజమాల లేచిర్రు, పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, పటాకులు కాల్చుడు, కేకులు కోసుడు, తీన్మార్ డాన్సులకు స్టెప్పులేసుడు. అబ్బో మామూలుగా చేయలేదు సంబరాలు. చాలా అలసలు చేసిరనుకో రాదురి. అగా చూస్తున్నారా టాకీస్ల కాడ ఎట్లా ధూమ్ధామ్ చేస్తున్నారో ప్రభాస్ ఫ్యాన్స్. ఓట్ల నాడన్నా ఎగిలి వారంగా లేచిలో లేవలేదో గాని ప్రభాస్ సార్ సినిమా రిలీజ్ అనగానే పొద్దుగాలనే లేచి థియేటర్ల కాడ తీన్మార్ ఆడిర్రు. పెద్ద కటౌట్లు బ్యానర్లు కట్టి మస్తు అలసలు చేసిర్రు. ప్రభాస్ కటౌట్లకు గుమ్మడికాయలతోటి దిష్టి తీసిర్రు. నడిజాం రేత్రి సందే టాకీస్లకు వరుస కట్టిర్రు అభిమానులు. మస్తు హంగామా చేసిర్రు అనుకో రాదురి. కడమ హీరోల ముచ్చట అట్టుంటుంది కానీ ప్రభాస్ సినిమాకు టాకీస్లే సరిపోలేవు అంటున్నారు సార్ అభిమానులు. అందుకే మాకు పెద్ద పెద్ద ఆడిటోరియాలు కట్టియాలి అన్నట్టు జోలు చెప్పిరు కొంతమంది ఫ్యాన్స్. అంత మంచిగానే ఉన్నది కానీ మీ అభిమాన హీరో సినిమా ఎట్లుందని అడిగితే రచ్చ చిన్నగా లేదు కదా. ఇక పెద్ద హీరో సినిమా రిలీజ్ అంటే ఎంత సంబరం ఉంటుందో అంతే పరిశాన్ అయ్యేటి ముచ్చట్లు కూడా జరుగుతుంటాయి. అట్నే అయింది శ్రీ సత్యసాయి జిల్లాల ధర్మవరం పట్టణంలో ఓ టాకీస్ ముంగట ఫ్లెక్సీ కడతా అంటే కరెంట్ షాక్ తగిలి జీవిడిచిండట ఒక అభిమాని. ఇంటి వాళ్ళకు తీరని శోకమే మిగిలిందట. అందుకనే అభిమానులు జనంతా మంచిగా మెదలాలే. సినిమాదేమున్నది ఇవాళ రిలీజ్ అవుతుంది, రేపటికి ఓడుస్తుంది. కానీ ఇంటికాడ మన కోసం చూసేటోళ్ళది అట్టుంటదా? వాళ్ళకంటే సినిమా ఎక్కువ నా చెప్పురి. ఇంటున్న రానుల్ల అభిమానులు మీకే ఈ ముచ్చట చెప్పేది. చూసిరు కదా ఈ ఆల్టి జబర్దస్త్ ముచ్చట్లు. మళ్ళా రేపు మస్తు మస్తు జబర్దస్త్ ముచ్చట్లు పట్టుకొని వస్తా. ఇగుంటా.